హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ తర్వాత మనం రాయదగినటువంటి ఎగ్జామ్స్లో ఒక మంచి యూనివర్సిటీ, టాప్ మోస్ట్ యూనివర్సిటీ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ ఏదన్నా ఉంది అంటే అది బిట్స్. అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అందరికీ తెలిసిందే, బిట్స్ పిలానీ పేరుతోటి ఇంతకుముందు చాలా ఫేమస్. ఇప్పటికీ కూడా అదే ఫేమస్ని కంటిన్యూ చేస్తుంది. ఇండియాలో ఉన్న టాప్ 10 యూనివర్సిటీస్లో పోల్చుకుంటే అది కూడా ఎప్పుడూ కూడా టాప్ 5లో ఉండేటువంటి ఒక యూనివర్సిటీ. ఆ తర్వాత దాన్ని గోవాలోను, హైదరాబాద్‌లోను, ముంబైలోను, త్వరలో మన అమరావతిలో కూడా పెట్టబోతున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటాయి? ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయి? ఎంత ఖర్చవుతుంది 4 సంవత్సరాలకు కలిపి? దీనిలోకి అప్లికేషన్ ఎప్పుడు పెట్టాలా? డేట్స్ ఎలా ఉన్నాయి? ఏ బుక్స్ బావుంటాయి? కోచింగ్ ఏమన్నా తీసుకోవాలా? దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? అన్ని వివరాలు ఈ వీడియోలో ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. పూర్తిగా వీడియో అయితే చూడండి. సో స్టూడెంట్స్ తప్పనిసరిగా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. సో అలాగే నా వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మీరు. సో కమింగ్ టు బిట్స్. బిట్స్ ఎట్లా అంటే బిట్స్ పిలానీ అవ్వచ్చు, గోవా అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, దుబాయ్ అవ్వచ్చు, బాంబే అవ్వచ్చు. వీటన్నిటిలో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు బాంబే అంటే రీసెంట్ గా పెట్టింది, అలాగే అమరావతి నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఈ సంవత్సరం గురించి మాట్లాడదాం. వీటన్నిటికీ జాయిన్ అవ్వడానికి ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాని పేరే బిట్సాట్ అంటారు. ఈ 2026 సంబంధించి ఈ సంవత్సరం కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. ఇంతకుముందు అది జూన్ వరకు వెళ్ళేది సెకండ్ సెషన్. ఇది ఎప్పుడు 2 సెషన్లుగా కండక్ట్ చేస్తుంటారు. కంప్యూటర్ బేస్డ్ టెస్టే. ఇందులో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి బిట్స్లో. మీకు అదేంటో చూద్దాం. ఇవి బిట్స్ క్యాంపస్లు పిలాని, తర్వాత గోవా, హైదరాబాద్, దుబాయ్, ముంబై క్యాంపస్. ఇలాగే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అమరావతి క్యాంపస్ ఫోటో కూడా తొందరలో రావాలని నేనైతే కోరుకుంటున్నా. సో ఫస్ట్ సెషన్ అనేది మీకు అప్లై చేసుకోవటానికి మార్చి 16వ తారీఖు వరకు టైం ఉందండి, ఫస్ట్ సెషన్. అలాగే మనం ఏదైనా కరెక్షన్స్ చేసుకోవడానికి మార్చి 18 నుంచి 20 వరకు టైం ఉంది. ఎగ్జామ్ అయితే 15th ఏప్రిల్ నుంచి 17th ఏప్రిల్. ఎవరైతే జేఈ మెయిన్ సీరియస్ గా ప్రిపేర్ అవుతూ ఏప్రిల్ సెషన్ రాయబోతున్నారో వెంటనే ఏప్రిల్ 9th కల్లా ఎగ్జామ్స్ అయిపోతాయి అంటున్నారు. ఏప్రిల్ 15th నుంచి 17th లోపల బిట్సాట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇది సూపర్ విషయం అనమాట. ఇది ఇంతకుముందు ఎప్పుడు లేట్ గా పెట్టేవాళ్ళు, ఈసారి ముందుగా పెట్టారు. ఈ బిట్స్ ఎగ్జామ్ లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఎగ్జామ్ రాసిన వెంటనే మన స్కోర్ మనకు తెలిసిపోతుంది. సో అదొక గొప్ప విషయం. సెషన్ 2 అనేది అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు టైం ఇచ్చారు. ఎగ్జామ్ అయితే 24th మే, అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత 1 వీక్ లోనే ఈ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. 24th మే నుంచి 26th మే వరకు. మరి ఇది ఎవరు రాయొచ్చు అంటే 2025లో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళైనా, లేదా ఇప్పుడు 2026లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కి అపీర్ అవుతున్న వాళ్ళైనా, అంటే ఈ 2 సంవత్సరాల బ్యాచ్ రాయొచ్చు. 2025 ముందు అంటే 2024-23 వాళ్ళు రాయటానికి అయితే ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్, ఇందులో ఎటువంటి రిజర్వేషన్స్ అయితే ఏమి ఉండవు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇందులో మీరు ఎగ్జామ్ కి క్వాలిఫై అయ్యి సీట్ రావాలి అంటే 75% మీకు స్కోర్ అయితే ఉండాలి ఇంటర్మీడియట్ లో. అయితే ప్రత్యేకంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రతి సబ్జెక్ట్ లోనూ 60% మార్క్స్ ఉండాలి. ఓవరాల్ గా 75% మార్క్స్ ఉండాలి. సెకండ్ ఇయర్ లో 75% మార్క్స్ తో సెకండ్ ఇయర్ లో 75% మార్క్స్ ఉండాలి ప్రతి సబ్జెక్ట్ లో. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ తో కలిపి 60% దాటాలి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ లో 60% దాటాలి. ఓవరాల్ గా చూసుకుంటే 75% ఉండాలి. అది ముఖ్యమైన విషయం. వీళ్ళ ఫోన్ నెంబర్లో ఇవి మనం మాట్లాడదాం. అలాగే ఇక్కడ జేఈ మెయిన్ సంబంధించి ఏప్రిల్ సెషన్ కి సంబంధించిన క్రాష్ కోర్స్ కూడా నేను స్టార్ట్ చేశాను. మండే నుంచి, అంటే ఏప్రిల్ 9th నుంచి స్టార్ట్ కాబోతుంది. ఎవరికైనా క్లాసెస్ కావాలనుకుంటే ఇందులో అయితే జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు దీనికి సంబంధించిన ఈ బిట్సాట్కి సంబంధించిన బుక్స్ అవ్వచ్చు, బిట్సాట్కి సంబంధించిన క్రాష్ కోర్స్ కావచ్చు, దానికి సంబంధించినది కూడా ఒక ఫోటో క్లబ్స్ వాళ్ళవి చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ మోర్ దాన్, చూడండి ఎంతమంది జాయిన్ అయినటువంటి వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా కింద ఇస్తాను. ఇది ఒక, అలాగే బుక్స్ కావాలంటే బుక్స్ కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. నౌ కమింగ్ టు ద పాయింట్ విషయం అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కట్ ఆఫ్ గురించి మీరు డీటెయిల్ గా హైదరాబాద్ లో సీట్ రావాలంటే ఎంత రావాలి, బిట్స్ పిలానీలో ఎంత రావాలి, బిట్స్ గోవా ఇది, బిట్స్ హైదరాబాద్, దాని గురించి ఇంకొక వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను నేను. సో ఇప్పుడు అసలు ఎగ్జామ్ కి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో ముందు చూద్దాం. ఎగ్జామ్ కి సంబంధించి ఇందులో వెరైటీ ఏంటి అంటే అఫ్ కోర్స్ విత్ వాటి అన్నిట్లో కూడా ఉంటాయి. స్పెషల్ ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది, అలాగే లాజికల్ రీజనింగ్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ సంబంధించిన ప్రొఫెషన్స్ మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ మీద. వీటన్నిటిని కలిపి ఒకే ఎగ్జామ్ కింద కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మ్యాథ్స్ లో 30 బిట్స్ ఇస్తారు, ఫిజిక్స్ లో 30, మ్యాథ్స్ లో 40, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30,
అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో 10 బిట్స్, లాజికల్ రీజనింగ్ లో 20 బిట్స్. ఓవరాల్ గా 130 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఒక్క ఎగ్జామ్ లోనూ నాకు గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 130 బిట్స్ కి 3 అవర్స్ టైం ఇస్తారు. 3 అవర్స్ లో మనం చేయగలిగేది కనుక అన్ని క్వశ్చన్స్ చేసేస్తే ఇంకొక 12 క్వశ్చన్స్ ఎక్స్ట్రా కూడా ఇస్తారు. అది చాలా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఎందుకంటే తొందరగా ఎవరైనా స్పీడ్ గా చేయగలిగితే, అంటే కొద్ది మందే ఉంటారనుకోండి, స్కోర్ పెంచుకోవటం కోసం. యాక్చువల్ గా ఇప్పుడు మనకి ఆ 12 క్వశ్చన్స్ 4 సబ్జెక్ట్స్ నుంచి ఇస్తారు. మ్యాథ్స్ నుంచి ఇవ్వచ్చు, మ్యాథ్స్ నుంచి ఒక 3 క్వశ్చన్స్, ఫిజిక్స్ నుంచి 3 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 3 క్వశ్చన్స్, అలాగే నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ నుంచి ఇంకొక 4 క్వశ్చన్స్, మొత్తం 3 క్వశ్చన్స్. ఓవరాల్ గా మనకి మొత్తం 12 క్వశ్చన్స్ అయితే ఎక్స్ట్రాగా ఇస్తారు. విత్ ఇన్ ద టైంలో ఈ 130 క్వశ్చన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి. అయితే ఇక్కడ ఒక మళ్ళీ కండిషన్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ రాసినప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని చేసేసారు, ఇంకా 10 నిమిషాలు టైం మిగిలింది, ఎక్స్ట్రా క్వశ్చన్స్ తీసుకున్నారనుకోండి. ఈ ఎక్స్ట్రా క్వశ్చన్స్ తీసుకుంటే ఈ ఎక్స్ట్రా క్వశ్చన్సే చేయాలి. మళ్ళీ ముందుకెళ్ళి 130 క్వశ్చన్స్ ఎక్కడన్నా చేద్దామంటే కుదరదు. కాబట్టి ఎవరికన్నా కరెక్ట్ గా ఇవి మేము చేసేసాము విత్ ఇన్ ద టైం అనుకుంటే ఆ ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా చేసుకోవచ్చు. మొత్తానికి కలిపి 3 అవర్స్ టైమే ఉంటుంది. క్వశ్చన్ రాసినందుకు కరెక్ట్ గా రాస్తే 3 మార్క్స్, అసలు అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్స్, రాంగ్ అటెంప్ట్ చేస్తే మాత్రం -1 మార్క్ అయితే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్, ఈ ఎగ్జామ్ కి సంబంధించి డేట్స్ ఎలా ఉన్నాయి, ఎప్పటి లోపల అప్లై చేసుకోవచ్చు అంటే ఇందాక ఒకసారి చెప్పాను మీకు. మార్చి మనకి 26th వరకు, సారీ మనకి ఎగ్జామ్ అనేది అప్లై చేసుకోవడానికి అయితే టైం అయితే ఉంది. ఎప్పటి వరకు ఉందో చూసుకోండి ఒకసారి. మార్చి 16th వరకు టైం అయితే ఉంది. తర్వాత ఇందులో ఫీజు ఎంత కట్టాలి, ఒక్కొక్కసారి బిట్సాట్ అంటేనే కాస్త కాస్ట్లీ, కాస్త భారీ కాస్ట్లీ. అయితే దానికి తగ్గట్టు ప్లేస్మెంట్స్ ఉంటాయంటే మళ్ళీ మళ్ళీ చెప్పేదే, ఐఐటీలు అంటే ఎంత వాల్యూ ఉందో ప్రపంచవ్యాప్తంగా, బిట్స్ పిలానీకి కూడా అంత వాల్యూ ఉంది. మరి వాట్ అబౌట్ హైదరాబాద్, గోవా, వీటి పరిస్థితి ఏంటంటే సరే, ఇవి రీసెంట్ అంటే 8-9 ఇయర్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. వీటికి ఇంకా NIRF ర్యాంకింగ్ రాలేదు, కానీ ఇవి కూడా చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న వాటిలో మన హైదరాబాద్ క్యాంపస్ ఉంది, గోవా కూడా మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. కానీ బిట్స్ పిలాని వేరు. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా కాలేజీల్లో లేనటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, మీరు ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి, కెమికల్ తీసుకోండి, సివిల్ తీసుకోండి, ఏ బ్రాంచ్ తీసుకున్నా మీకు ఫస్ట్ ఇయర్ లో వచ్చినటువంటి స్కోర్స్ ని బేస్ చేసుకొని కంప్యూటర్ సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంకా ఏదైనా సరే మీరు తీసుకునేటువంటి అవకాశం ఇస్తారు వాళ్ళు ఈ బ్రాంచ్ తో పాటు. సపోజ్ మీరు కెమికల్ బ్రాంచ్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారు, మీకు వచ్చినటువంటి సిజిపిఏని పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మీకు ఒక బ్రాంచ్, అంటే మైనర్స్ మేజర్స్ అంటారు మనకి వాటిని ఇంజనీరింగ్ భాషలో, ఆ ఒక బ్రాంచ్ సపోజ్ మీ కంప్యూటర్స్ ఇచ్చారనుకోండి, ఆ కంప్యూటర్స్ కూడా మీరు చేయొచ్చు, రెండు కలిపి సైమల్టేనియస్ గా చేయొచ్చు, రెండిటికి కలిపి కూడా సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు. సో ఇదొక చాలా చాలా గొప్ప విషయం మీకు. అలాగే బిట్స్ పిలానీలో అయితే మీ టైం టేబుల్ మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఇది. అందుకనే చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. డబ్బులు కూడా అంతే కాస్ట్లీగా ఉంటాయి. ఎవరికన్నా ఇదే ఏమనుకుంటే, మీరు క్రాష్ కోర్సు దాదాపుగా 5-6 వేల రూపాయల ఫీజు పైన ఉంటుంది. మీరు ఎక్కడ తీసుకున్నా మాక్ టెస్ట్ సిరీస్లు అలాగే ఉంటాయి, బుక్ కాస్ట్ కూడా అలా ఉంటుంది. కానీ వర్తేనంటే 100% వర్త్. ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న ఇన్స్టిట్యూషన్స్ లో నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఇండియా. డెఫినెట్ గా ఆ క్యాపబిలిటీ అయితే దీనికైతే ఉంది. ఎగ్జామినేషన్ కి ఒక్కొక్క సెషన్ రాయడానికి 3,600 రూపాయలు అయితే ఫీజు అవుతుంది. గర్ల్స్ కి అయితే 3,100 అవుతుంది. ఒక్కొక్క సెషన్ కి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క సెషన్ కి అంత ఫీజు అయితే అవుతుంది. సో స్టూడెంట్స్ రెండు కలిపి రాసుకుంటే మాత్రం కొద్దిగా మనకి తగ్గేటువంటి అవకాశం ఉంది. రెండు కలిపి పెట్టుకుంటే 5,600 అవుతుంది. గర్ల్స్ కి అయితే 4,600 అవుతుంది. ఇది చూసుకోండి. తర్వాత ఓకే, ఇందులో ఇంకొక కోర్స్ కూడా ఉంది. అది మీరు అడాప్ట్ చేసుకోవాలంటే కాలేజీకి వెళ్ళిన తర్వాత మీరు ఆ డీటెయిల్స్ చూసుకోవాలి. 2 ఇయర్స్ ఇండియాలో చదువుకొని, అది బిట్స్ పిలానీలో మాత్రమే ఉంది. 2 ఇయర్స్ బిట్స్ పిలానీలో చదువుకొని ఇంకొక 2 ఇయర్స్ ఫారిన్ కంట్రీస్ లో కూడా కొన్ని యూనివర్సిటీస్ తో టైఅప్ ఉంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఇంకొక వీడియోలో మీతో నేను డీటెయిల్ గా సపరేట్ గా దాని గురించి డిస్కస్ చేస్తాను. సో ఇది బిట్స్ పిలానీకి సంబంధించి. మరి ఫీజులు ఎంత అవుతాయి, దీన్ని చదవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? వెంటనే మనకి అమ్మో ఇంత ఖర్చా, 30 లక్షలు అవుతుందండి. డైరెక్ట్ చెప్పాలంటే 30-35 lakhs అవుతుంది. అన్డౌటెడ్లీ బిట్స్ లో మీరు ఎక్కడ చదివినా 30 lakhs నుంచి 35 lakhs అవుతుంది. అయితే స్కాలర్షిప్స్ ఉంటాయి. మీరు బిట్స్ లోకి వెళ్ళి మంచి పెర్ఫార్మెన్స్ కనుక చూపించగలిగితే
ఖచ్చితంగా వాళ్ళు సగానికి సగం ఫీజు తగ్గిపోతుంది. సగానికి సగం ఫీజు తగ్గిపోతుంది. డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్. బయట నుంచొని అంత ఖర్చా, అంత ప్లేస్మెంట్స్ వస్తాయంటే మీ అందరికీ తెలుసు. మనం మామూలు కాలేజీల్లోనే 30 లక్షలు 40 లక్షల ప్యాకేజ్ అంటున్నాం. అంటే సంవత్సరానికి 4 సంవత్సరాలు మీరు కష్టపడి డబ్బులు పెట్టింది 1 ఇయర్లో తెచ్చుకోవచ్చు. అది మినిమం ప్యాకేజీగా అనుకోవచ్చు. సో ఎవరికైనా కావాల్సింది గొప్ప ప్యాకేజీ కావాలంటే కొన్ని చెప్పా కదా, ఐఐటీలు ఎన్ఐటీలు అది వేరు, ఇది వేరు. ఈ వేరుగా ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీ ఇది ఒక మంచి యూనివర్సిటీ. కాబట్టి దీనికి ఖర్చు ఎంత అవుతుందంటే ట్యూషన్ ఫీజు, ఇది నేను రాసింది 2026 వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ డేటా ప్రకారం రాస్తున్నాను నేను. కావాలంటే వాళ్ళ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ట్యూషన్ ఫీజు సెమిస్టర్కి 2,75,000 ట్యూషన్ ఫీజు. 2 సెమిస్టర్లు కాబట్టి ఇంత. సెకండ్ ఇయర్లో మళ్ళీ ఫీజు మారుతుంది, థర్డ్ ఇయర్లో మారుతుంది, ఫోర్త్ ఇయర్లో మారుతుంది. ఓన్లీ ట్యూషన్ ఫీజే మనకి ఓవరాల్గా 23,17,000 అవుతుంది. అంటే 24 లక్షల రూపాయలు మీకు ట్యూషన్ ఫీజు అవుతుంది. హాస్టల్, మెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కాకుండా. అవి కూడా ఇందులో సమ్మర్ కోర్స్ అని ఇంకోటి ఉంటుంది, అది కూడా లెక్క పెడితే మళ్ళీ ఇంకొక 4 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. సమ్మర్కి మీకు కావాలంటే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ హాస్టల్, ఓన్లీ హాస్టల్లో మీరు ఉంటున్నందుకు 32,700 రూపాయలు మనకి సెమిస్టర్కి అవుతుంది. 8 సెమిస్టర్కి 2,61,600. అలాగే మెస్ ఛార్జెస్ అనేది నేను అప్రాక్సిమేట్గా రాశాను, 4,000 నుంచి 5,000 వరకు అవుతాయి నెలకి. మనం ఒక 10 నెలలు అక్కడ ఉంటాం. ఎన్ని నెలలు ఉంటే అంతే కౌంట్ చేస్తారు కాబట్టి దగ్గరగా 2 లక్షలు అవుతాయి. ఇంకొక ఎక్స్ట్రా ఫీజెస్ అని ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్ అవ్వచ్చు, లేకపోతే అడ్వాన్స్ కొన్ని ఉంటాయి, అవి 1 లక్ష రూపాయలు వేసుకున్నా ఓవరాల్గా మీకు 28,78,000 అయితే ఫీజు అయితే అవుతుంది. అంటే 30 లక్షలు అనేది కంపల్సరీగా ఫీజు అవుతుంది. కానీ వాళ్ళు స్కాలర్షిప్స్ కూడా ఇస్తారు. ఎవరికి ఇస్తారు అనేది మీరు అక్కడ చదివినటువంటి పెర్ఫార్మెన్స్ని బట్టి. ఫస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా చదివితే సెకండ్ ఇయర్లో మీకు ఫస్ట్ సెమిస్టర్లో కన్సెషన్ ఇస్తారు. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో కూడా అద్భుతంగా చదివి మంచి దాంట్లో ఉంటాయి. మంచి అంటే కాలేజీ ఫస్ట్ అవసరంలా వాళ్ళకు 100 మంది పిల్లల్లో సపోజ్ 1000 ఉన్నారనుకోండి, ఒక 10 మెంబర్స్కో 15 మెంబర్స్కో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఉంటారు. ఆ ప్రకారం తీసుకోవచ్చు. లేదా బ్యాంక్ లోన్స్ ఇస్తే, అలాంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో జాయిన్ అయితే బ్యాంకులు కూడా కాస్త లిబరల్ గానే మీకు అమౌంట్ లోన్ రూపంలో అయితే ఇస్తుంది. ఆ లోన్ మీరే కట్టుకోవాలి, పేరెంట్స్ కట్టుకునేటువంటి. బ్యాంక్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ గురించి అడిగితే చెప్పేస్తారు. ఇవి టాప్ లో ఇష్టలో ఉంటాయి కాబట్టి బ్యాంక్ వాళ్ళ దృష్టిలో కూడా తప్పనిసరిగా మీకు లోన్ కూడా వస్తుంది. ఇంకా రకరకాల బయట స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. ఆ స్కాలర్షిప్స్ ని ఎలా తెచ్చుకోవాలి ఏంటంటే అక్కడ ఒక సెల్ ఉంటుంది, స్కాలర్షిప్స్ సంబంధించి మీకు అడ్మినిస్ట్రేటివ్ సెల్లో మాట్లాడితే వాళ్ళు కొంత మీకు హెల్ప్ చేసి పెడతారు. ఇందులో ఎటువంటి రిజర్వేషన్స్ అయితే ఏముండవు. ఎవరికైనా బిట్సాట్ లో వచ్చిన ర్యాంక్ ప్రకారం ఇస్తారు. లేదా ఇంటర్మీడియట్ లో కనుక మీరు స్టేట్ టాపర్ అయితే స్టేట్ టాపర్స్ కూడా మీకు డైరెక్ట్ గా బిట్స్ పిలానీలో అడ్మిషన్ తీసుకోవచ్చు మీరు కోరుకున్న బ్రాంచ్ లో. ఇది బిట్స్ పిలానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. దీనికి సంబంధించిన బుక్స్ కావాలనుకున్న, క్రాష్ కోర్స్ కావాలనుకున్న కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, వాటిలో జాయిన్ అవ్వండి. ది బెస్ట్ నేను చెప్పానంటే ది బెస్ట్ అయితేనే చెప్తా, లేకపోతే అనవసరంగా అన్నెసరీగా చెప్పే ఉద్దేశం నాకు కూడా ఉండదు. ఎందుకంటే ఇందులో పర్టికులర్గా మీకు ఇంగ్లీషు, లాజికల్ రీజనింగ్ ఉంటుంది. ఇప్పుడు జాయిన్ అవుతారా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తర్వాత జాయిన్ అవుతారా అంటే దీని లైఫ్ స్టైల్ వేరండి. ఇండియాలో ఉన్న కాస్ట్లియస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో కల్లా ఇది బెస్ట్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ తక్కువ మంది జనమే ఉంటారు. మిగతా యూనివర్సిటీస్లో తీసుకుంటూనే ఉంటారు జనాలు. ఇక్కడ అలా ఉండదు, రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి. కొన్ని క్యాంపస్ కూడా కొన్ని 100 ఎకరాల్లో ఉంటాయి. ఇలానే అవ్వచ్చు, గోవా అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు. సో డెఫినెట్గా చాలా బాగుంటుంది ఇన్స్టిట్యూషన్. డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు, టాలెంట్ ఉన్నవాడు, ముఖ్యంగా టాలెంట్ ఉన్నవాడికి స్కాలర్షిప్స్ వేరే రూపాల్లో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది డెఫినెట్గా వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో స్టూడెంట్స్ తప్పనిసరిగా మీరు అప్లై చేయదగిన ఎగ్జామ్లో ఇదొక ఎగ్జామ్. ఆలోచించుకొని చూసుకోండి. ఈ బిట్సాట్కి సంబంధించిన బుక్ కూడా మీకు ఇట్లా ఉంటుంది. బుక్ ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు అన్ని ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ ఉంటుంది. ఆన్లైన్లో ఎత్తుకోవచ్చు. మీరు ఆన్లైన్లో ఎత్తుకోవటం అంటే ఎక్కడో కాదు, ఇక్కడ ప్రతి టాపిక్ వెనక సొల్యూషన్స్ సంబంధించిన లింక్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే మొత్తం చెక్ చేసుకోవచ్చు. బుక్స్ కింద క్రాష్ కోర్స్ సంబంధించిన లింక్ కూడా ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి బిట్సాట్ గురించి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ మన లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.